సోషల్ మీడియాలో వాతావరణ వార్తలు చూసేవారికి పరిచయం అక్కర్లేని పేరు తెలంగాణ వెదర్ మ్యాన్. ఎక్స్ వేదికగా తెలంగాణ వెదర్ అప్డేట్స్ ఇస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు తెలంగాణ వెదర్ మ్యాన్ బాలాజీ. సోషల్ మీడియాలో ఐఎండీతో పాటు ఎంతో మంది వెదర్ మ్యాన్లు ఉన్నా బాలాజీ చెప్పాడంటే ఆ రోజు ఖచ్చితంగా వర్షం పడాల్సిందే. ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అందించి అందరినీ అలర్ట్ చేస్తున్న బాలాజీతో మా ప్రతినిధి సాయి కిరణ్ ఫేస్ టు ఫేస్. వర్షం ఏ టైంలో వస్తుంది, ఎంత సమయం వస్తుంది అనేటువంటి యాక్యురేట్ డేటా తెలవాలంటే చాలామందికి ఇబ్బందికరంగా ఉంటుంది. అయితే అది దానికోసం ఎంతోమంది ఎదురు చూస్తుంటారు. అయితే ఇటీవల వర్షం ఏ టైంలో పడుతుంది, ఎంత సమయం పడుతుందని చూడడానికి తెలంగాణ వెదర్మెన్ ట్విట్టర్లో ఎక్కువ మంది ఫాలో అవుతున్నారు. అటు వాతావరణ శాఖను మించి యాక్యురేట్గా డీటెయిల్స్ చెప్తున్నటువంటి తెలంగాణ వెదర్మెన్ బాలాజీ మనతో ఉన్నారు. మాట్లాడదాం. బాలాజీ గారు నమస్తే. మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, అసలు మీరు ఏం చేస్తుంటారు? సో మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వచ్చేసప్పటికి మా డాడీ ఇంకా మదర్ బోత్ ఆర్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్. సో హై స్కూల్లో మా మదర్ ఏమో సోషల్ చెప్తుంటారు అండ్ మా ఫాదర్ ఏమో ఇంగ్లీష్ చెప్తుంటారు. సో అండ్ నేను వచ్చేసప్పటికి లాస్ట్ ఇయర్ మొన్న 2025లోనే బీటెక్ అనేది కంప్లీట్ చేశాను. అండ్ స్కూలింగ్ ఇంటర్ బీటెక్ మొత్తం హైదరాబాద్లోనే మొత్తం అంతా. అసలు ఈ వర్షానికి మీకున్న కనెక్షన్ ఏంటి? అసలు ఈ వర్షం అప్డేట్స్ పెట్టాలని ఎప్పటి నుంచి అనుకున్నారు, ఎట్లా స్టార్ట్ అయింది? సో ఇది నాకు చిన్నప్పటి నుంచే వర్షం అంటే చాలా ఇష్టము. అంటే ఎప్పుడైతే వర్షం పడుతుంది అనుకోండి, చిన్నప్పటి నుంచే బాల్కనీ దగ్గరికి వెళ్ళి ఇట్లా క్లౌడ్స్ చూడడము అండ్ వర్షం పడే ముందర బాగా స్కై డార్క్ అయిపోయినప్పుడు ఇట్లా తీక్షణంగా క్లౌడ్స్ని చూడడం, ఎట్లా ఫార్మ్ అవుతుంది, ఎంత ఫాస్ట్గా డార్క్ అవుతుంది, ఎట్లా వర్షం పడుతుంది, గాలి ఎట్లా వీస్తుంది. సో ఇట్లా నాకు చిన్నప్పటి నుంచే చాలా ఆసక్తి కలిగింది. సో ఈ యాక్యురసీకి ఎట్లా ఏం టూల్స్ ఉంటాయి, అసలు ఏం ఫాలో అవుతుంటారు? వర్షం పడుతున్నప్పుడు మీరు ఏం చేస్తుంటారు అసలు? సో యాక్చువల్లీ వర్షం పడుతున్నప్పుడు ఎప్పుడైతే మనకి ఒక రోజు వర్షం పడే ఛాన్స్ ఉందో ఆ రోజు నేను 2 types ఆఫ్ అనాలిసిస్ అనేది చేస్తుంటాను. సో వన్ ఈస్ ద గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అండ్ నెక్స్ట్ ఈస్ ద సైంటిఫిక్ మోడల్ బేస్డ్ అనాలిసిస్. ఇప్పుడు మనకి గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అంటే ఒక నార్మల్గా మార్నింగ్ లేచి మనకి స్కైలో ప్యాటర్న్స్ ఎట్లా ఉంది, అంటే ఇప్పుడు స్కై కండిషన్ ఎట్లా ఉంది, అంటే హేజినెస్ ఎక్కువ ఉందా, మాయిశ్చర్ ఎక్కువ ఉందా, లేదా టెంపరేచర్ ఎట్లుంది, మనకి స్కై టోన్ ఎట్లా ఉంది, క్లౌడ్స్ ఎట్లా ఫార్మ్ అవుతున్నాయి, మార్నింగ్కి మనకి ఆఫ్టర్నూన్కి ఎంత కండిషన్స్ అనేవి వేరీ అవుతుంది, ఎంత ఇన్స్టెబిలిటీ అనేది ఉంది అట్మాస్ఫియర్లో, అట్లా మనము నేకెడ్ ఐ ద్వారా అండ్ ప్రస్తుతానికి ఫీల్ అవుతున్న పరిస్థితులు బట్టి ఒక గ్రౌండ్ బేస్డ్ అనాలిసిస్ అనేది చేస్తాం. ఐఎండీ వాళ్ళు ఇండియాకి దే ఆర్ ది హెడ్ అండ్ మేము సమాజ సేవగా మేము సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే ఉద్దేశంతో మేము ఇస్తుంటాం. వీ కెన్ గో హ్యాండ్ బై హ్యాండ్ అట్లా. వెదర్ అప్డేట్స్ అనేటువంటిది ఖచ్చితంగా చెప్పడానికి చేసేటువంటి ఆయన పరిశోధన. సో దానికి గవర్నమెంట్ నుంచి కూడా సపోర్ట్ వస్తే ఇంకా రైతులకు కావచ్చు, ప్రజలకు యాక్యురేట్గా ఉండేటువంటి వెదర్ అప్డేట్స్ అందించడానికి తనకు కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే తను చేస్తున్నటువంటి ప్రొఫెషన్ అలాగే ఈ వెదర్ అప్డేట్స్ రెండు కంటిన్యూ చేయాలంటే కొంత సపోర్ట్ కూడా ఉండాలి గవర్నమెంట్ నుంచి. సో ఖచ్చితంగా ఇట్లా ఉన్నప్పుడు అటు రైతులకు కావచ్చు, అటు బయట వ్యాపారాలకు, వీటన్నిటికీ వర్షానికి సంబంధించి అప్డేట్స్, వెదర్ అప్డేట్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి అనేటువంటిది బాలాజీ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ ముత్యంతో కలిసి సాక్షి న్యూస్, హైదరాబాద్.